కాళేశ్వరం ప్రాజెక్టు, కరెంటు కొనుడు, ఫోన్ ట్యాపింగ్, గొర్రెల స్కామ్ ఎక్కడిది ఒకదానెనుక ఒకటి బాగోతాలు బయటకు వస్తున్నాయి, కేసులు అవుతున్నాయి, అరెస్టులు అవుతున్నాయి. కానీ అంత ఆఫీసర్లు పోలీసులు చిన్నోళ్లే. కానీ మీదికెళ్ళి ఆర్డర్లేంది ఆలసుత చెయ్యరు కదా. అరే పెద్దోళ్ళు ఎవ్వలేరా, వాళ్ళని ఎందుకు అడగరు అని చాలా మందికి వస్తున్న డౌట్లు. గిసొంటి వాళ్ళ ఇగో గిది జరిగింది. గొర్రెల స్కామ్ ఎంక్వైరీలకి ఈడీ దిగిందిగా. 700 కోట్ల రూపాయలు గోల్మాల్ అయినాయి. మరి గా పైసలు ఎటుకెళ్ళి ఎడుపోయినాయి, నడుమిట్లు ఎవరున్నారు అనేది మొత్తం తేలుస్తారన్నట్టు. మొత్తం ఎన్ని గొర్రెలు పంచిండ్రు, ఎందరికి ఇచ్చిండ్రు, ఎంత పైకం ఖర్చు అయింది, దేనికి ఎంత పెట్టిండ్రు అనే లెక్కలు కావాలని ఆఫీసర్లకు ఉత్తరం రాసింది. గా వివరాలు రాగానే ఈడీ పని జోరైతదట. ఆల్రెడీ ఏసీబీ ఎంక్వైరీ నడుస్తుంది. ఇప్పటికే 8 మంది అరెస్ట్ అయిండ్రు. మరి తక్కువ నడిచింది ఆ కథ. గొర్రెలు కొనకున్నా కొన్నట్టు, పైకం ఇయ్యకున్నా ఇచ్చినట్టు, లారీలు రాకున్నా వచ్చినట్టు, మందలు దిగకున్నా దిగినట్టు దొంగ లెక్కలు రాసిండ్రట. సాక్ష్యాలు దొరకద్దని అగ్గిపెట్టిరంటే ఎంత ఉత్తములో చూడుర్రిగా. ఏసీబీ గిన్ని బయటికి తీస్తే ఇక ఈడీ ఎంక్వైరీలు ఇంకెన్ని తేల్తాయో గా పైసలు ఎవరు తిన్నారో. అయితే బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సార్ గీ ముచ్చట చెప్పిండు. బ్రేకింగ్ న్యూస్ అనుకుంటా. మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారి మీద ఈడీ ఇప్పుడే కొద్దిసేపటి క్రితం కేసు నమోదు చేసింది. కేసీఆర్ సార్ మీద కేసు కట్టిందట ఈడీ. కానీ ఎందుకో చెప్తలేడు. ఏదున్నా క్లారిటీగా మాట్లాడతాడని పేరున్న రఘునందన్ రావు గారు గీ ముచ్చట సగం ఎందుకు చెప్పిండో సార్కే తెలియాలి.